ఇయాల నుంచి ఇంకొక లెక్క, లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ, ఒక్కడికి 100. మీ కేసీఆర్ ను బొంద పెడతా, ఇక్కడి నుంచే చెప్తున్నా. మూడోసారి అధికారంలోకి రావాలన్న భారాస ఆశలు నెరవేరలేదు. భారాస అధికార పీఠాన్ని కోల్పోయింది. బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మొగోడివైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఢమాల్, పత్తా లేకుండా పోయిన గులాబీ పార్టీ, ఒక్క లోక్సభ సీటు దక్కని కారు పార్టీ. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక అని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. అందులో మెట్రోకు సంబంధించి కూడా ఒక్క నిమిషం, నేను ఈరోజు చెప్తున్నా, రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుంది, బీజేపీ డిపాజిట్ పోతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 24,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలుపు, డిపాజిట్లు కూడా దక్కించుకొని బీజేపీ. ముఖ్యమంత్రినే కాదు, మున్సిపల్ మంత్రిని కూడా నేనే కాబట్టి ఈస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ చేస్తాను. నేనే స్వయంగా పర్యవేక్షించి తిరిగి ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు ఆశీర్వదించబోతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం, 70% పైగా సీట్లు గెలిచిన కాంగ్రెస్. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్రయాత్ర, మొత్తం 7 కార్పొరేషన్లలో బీఆర్ఎస్ కు దక్కింది 0.